శ్రీమాత్రే నమః. మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వివాహం కావటం లేదు, పిల్లలు లేరు, అలాగే అస్తమాని ఇంట్లో ఏవో ఒక గొడవలు అవుతున్నాయి అని మనం చెప్పాం అనుకోండి, వెంటనే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళు అని చెప్తారు. అది నిజం. ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్య ఆరాధన. ఎవరింట్లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు చాలా చక్కగా ఉంటారు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. కాకపోతే ఏంటంటే మన నమ్మకంతో భక్తిగా శ్రద్ధగా చెయ్యాలి. మనం ఇలా చేస్తున్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి అంటాడు, పూజలు చేస్తే పిల్లలు పుట్టేస్తారా, అలా అయితే ఈ గైనకాలజిస్టులు ఎందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు అంటారు. వెంటనే మనలో అనుమానం మొదలైపోతుంది. అవునా, నేను ఇది చేస్తే సంతానం కలగదా అని అనుమానం మొదలవుతుంది. మనం ఎప్పుడైనా మనం చేస్తున్న పూజ గాని మనం చేస్తున్న సాధన గాని పక్క వాళ్ళకి చెప్పకూడదు. అలా పక్క వాళ్ళకి చెప్పకుండా ఉంటే మనం ఏం చేసినా కూడా ఫలిస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళకి చెప్పిన దగ్గర నుంచి ఎన్నో అనుమానాలు పెడుతూ ఉంటారు. వెంటనే మనలో అనుమానం వస్తుందా, అవునా నేను ఈ తప్పు చేశానా, నేను ఇలా చేశానా అని అనుమానం మొదలవుతుంది. అప్పుడు వెంటనే ఈ బాబా అయితే ఇది ఫలించదనమాట అని అనుకుంటాం. కాబట్టి మనం చేసే సాధన గురించి గాని మనం వాడుతున్న మందు గురించి కానీ చెప్పకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు అందుకే చెప్తారనమాట. ఇప్పుడు ఈ వీడియోలో సుబ్రహ్మణ్య కవచం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం. వివాహం కాని వాళ్ళు, అలాగే సంతానం లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కవచం చదివినట్లయితే తిరిగి ఆ దంపతులు కలుసుకుంటారనమాట. అంత అద్భుతమైన స్తోత్రం ఈ సుబ్రహ్మణ్యుడి స్తోత్రం. అలాగే కుజదోషం ఉంది అని చెప్తారు కదా, ఆ కుజదోషం ఉన్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యుడి కవచం చదువుతూ ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేస్తూ మంగళవారం ఉపవాసం ఉండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కవచాన్ని కనుక ఒక పద్ధతిగా చదివినట్లయితే విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి మనకి మార్గం కనిపిస్తూ ఉంటుంది. ఏ లోపము లేదని చెప్తారు డాక్టర్స్, అన్ని టెస్టులు చేయించేసుకుంటారు, కానీ సంతానం కలగదు. అలాంటి వాళ్ళు ఒకసారి దీన్ని ప్రయత్నించి చూడండి. అలాగే మల్లవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో కూడా ఏ సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి కొన్ని పద్ధతులు చెప్తారనమాట అక్కడ పూజారులు. ఆ పద్ధతులు కనుక చేసినట్లయితే సంతానం కలిగింది అని చెప్పి నాకే మన ఛానల్లో పెట్టిన వీడియోకి కింద కామెంట్స్ పెట్టారు. మనం నమ్మకంతో భక్తిగా శ్రద్ధగా ఏం చేసినా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కవచం ఎలా చదవాలి, ఎలా అంటే మంగళవారం నాడు మొదలు పెట్టండి. సుబ్రహ్మణ్యుడి ఫోటో తెచ్చుకోండి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో ఉండాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే శ్రీ సర్వేశ్వరాయ నమః అనే నామాన్ని 108 సార్లు చదివి అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కవచం చదవాలి. దీపారాధన మామూలుగానే చేస్తారు కదా, నిత్య దీపారాధన, అలా దీపారాధన చేయండి. అరటిపళ్ళు గాని మీకు ఏది అయితే మీరు నైవేద్యంగా సమర్పణ చేయగలుగుతారో అది నైవేద్యంగా మాత్రం సమర్పణ చేయటం మర్చిపోకండి. ఈ సుబ్రహ్మణ్య కవచం చదువుతున్నంతసేపు తెల్లటి వస్త్రాలు గాని పసుపు వస్త్రాలు గాని కట్టుకుని చేయమంటారు. ఇంకా ఆ రెండు లేదు అని అనుకోండి, ఇంకా మీకు ఏదైతే వీలుంటుందో అది కట్టుకోండి. కానీ సుబ్రహ్మణ్య ఆరాధన గాని సుబ్రహ్మణ్య కవచం గాని చదువుతున్నప్పుడు తెల్లటి దుస్తులు ధరించి అప్పుడు ఈ కవచాన్ని చదవమని చెప్పి చెప్తారు. అలానే ఈ కవచం 41 రోజులు కనీసం శ్రద్ధగా భక్తిగా నిష్టగా చెయ్యాలి. ఈ కవచం 41 రోజులు ఏదైనా కోరికతో చేస్తున్నట్లయితే మద్యము మాంసము అవి అస్సలు ముట్టుకోకూడదు. ఎవరిని పొరపాటును కూడా నిందించకూడదు. మనం ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకుండా సత్యాన్ని అనుసరిస్తూ మనం ఏ పని చేసినా అది సఫలీకృతం అవుతుంది. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేస్తున్నారు అని అనుకున్నా కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం చదవండి. కవచము అంటే అర్థం ఏంటంటే మనకి రక్షగా ఉండేది అని. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో పాల్గొనే వీరులు ఏం చేస్తారు, ఒక కవచాన్ని వేసుకుంటారు కదా, ఎందుకు, అవతల నుంచి వచ్చే ఏవైనా బాణాలు ఆ శరీరానికి తగలకుండా రక్షణ కోసం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కవచం చదివితే అలా రక్షణ కవచం ఏర్పడుతుందన్నమాట. ఏవైనా ప్రతికూల శక్తులు మన మీద ప్రయోగించిన నెగిటివ్ ఎనర్జీస్ మన చుట్టూ ఉన్న ఇవన్నీ పోతాయి అన్నమాట. అద్భుతమైన స్తోత్రం, ఒకసారి ప్రయత్నించి చూడండి. మనం నమ్మకంతో చెయ్యాలే గాని మనకున్న అవరోధం తొలగిపోతుంది.
ఈ స్తోత్రాన్ని రోజుకో శ్లోకం అనే ఛానల్లో మేము అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి. ఈ రోజుకో శ్లోకం ఛానల్లో సుందరకాండ, భగవద్గీత, సౌందర్య లహరి, శివానంద లహరి, తిరుప్పావై, కనకధార స్తోత్రం ఇవన్నీ పద విభజనతో నేర్పించాను. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు, వాళ్ళకి కుదిరిన సమయంలో వాళ్ళు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మేము ఈ శ్లోకాలు స్తోత్రాలన్నీ అప్లోడ్ చేసాం. ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ కనిపిస్తాయి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.